Hi guys, welcome to my channel Kasturito Kaburlu. This is my first long video. ఈ పార్ట్కి తెలుసుంటది కవర్ ఫోటో చూసుంటే మనాలి ప్యాకింగ్ గైడ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది గర్ల్స్ వర్షన్ ప్యాకింగ్. లెట్స్ డు ప్యాకింగ్ టు మనాలి. సో మనాలి అంటేనే స్నో ప్లేస్. స్నో ప్లేస్కి ఫస్ట్ కావాల్సింది ఒక మంచి స్వెటర్. అంటే స్వెటర్ కూడా స్నో ప్రూఫ్ స్వెటర్ తీసుకోవాలి. ఈ జాకెట్ ఏమో 3-in-1 జాకెట్. స్నోకి, రెయిన్ కి ప్లస్ ట్రెక్కింగ్ కి కూడా యూజ్ అవుతుంది. ఇదేమో లోపల వేసుకోవడానికి ఫస్ట్ వార్మర్ వేసుకోవాలి, తర్వాత జాకెట్ వేసుకోవాలి. లోపల చూసారా అసలు ఫుల్ పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. వెళ్ళాలంటే ఒక మంచి జాకెట్ తీసుకోవాలి. సో బేసిక్ గా కాస్ట్ ఎక్కువ, అంటే 4500 పడింది నాకు ఇది డెకాథ్లాన్ లో. ఆఫర్ మీద వచ్చింది ఇది నాకు. క్యాప్ కూడా వస్తుంది దీనికి, క్యాప్. ఇది ఒక్కటి ఉంటే చాలు ట్రిప్ మొత్తానికి. ఇప్పుడు నా ట్రిప్ కి సేవియర్ మాత్రం ఇదే. సో ఏ డ్రెస్ వేసుకున్నా ఆ 3 days అది ఈ థర్మల్, అంటే ఇది లోపల వేసుకున్న తర్వాత ఈ కోట్ వేసేసుకుంటే చాలు. ఎలాంటి స్నో అని తట్టుకోవచ్చు. -10 degrees సెంటిగ్రేడ్ దాకా మనము ఈ జాకెట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటే బ్యాగ్ మొత్తం సరిపోతుంది. నాకు తెలియదు మిగతా ఎలా పెడతానో లేదో. అండ్ దెన్ ఫస్ట్ మనము పైన థర్మల్ కి అది సరిపోతుంది. కింద థర్మల్ కి డెకాథ్లాన్ లోనే మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను అనమాట. ఇది ప్యాంట్, థర్మల్ వేర్ ప్యాంట్ ఇది. సో ఈ ప్యాంట్ వేసుకొని దాని మీద జీన్స్ వేసుకొని సరిపోతుంది. ప్లస్ ఇంకొన్ని లెగ్గింగ్స్ పెట్టుకున్నాను, కొన్ని సెట్ ఆఫ్ లెగ్గింగ్స్ పెట్టుకున్నా ఇవి. అలాగే టీషర్ట్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోమన్నారు, ఎందుకంటే స్నో కదా, తడిచిపోతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉండాలని చెప్పి. సో టీషర్ట్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోమన్నారు. ఒక 10 పెట్టుకున్నాను నేనైతే. 10 సెట్ ఆఫ్ టీషర్ట్స్ పెట్టుకున్నాను. వెస్ట్ చూడండి, వెస్ట్ టీషర్ట్స్, నార్మల్ టీషర్ట్స్ ఇవన్నీ ప్లెయిన్ టీషర్ట్సే, లైక్ ఇంట్లో వేసుకున్న టీషర్ట్సే. సో లోపల ఇన్నర్స్ వేసుకున్న తర్వాత టీషర్ట్ వేసుకున్న తర్వాత హుడీ వేసుకున్న తర్వాత ఈ థర్మల్ వేసుకొని దాని మీద కోట్ వేసుకుంటే నన్ను చలికి, అంటే ఎలాంటి స్నోలో అయినా నేను ఉండగలను అనమాట, అన్ని లేయర్స్ వేసుకుంటే. సో స్నోకి వెళ్ళినప్పుడు, అంటే చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం లేయరింగ్ చేసుకోవాలి. మేము ఫ్యాట్ ఉంటాం అంటే అట్లా కాదు, సో తట్టుకోవాలి కాబట్టి లేయరింగ్ వేసేసుకొని దాన్ని మంచి అవుట్ఫిట్ గా సెట్ చేసుకుంటే మన గర్ల్స్ కున్న అడ్వాంటేజే అది. ఏది ఎలా సెట్ చేసుకున్నా బాగుంటది. ఏ కలర్ కాంబినేషన్ వేసుకున్నా చాలా ప్రెట్టీగా అనిపిస్తాము. సో అట్లా సమ్ కలర్స్ ఆఫ్ టీషర్ట్స్ తీసుకున్నా. అంటే నా దగ్గర డైలీ వేర్ వాడేవే, ఇంకొన్ని 2 మాత్రం జాకీ నుంచి తీసుకున్నా బెస్ట్. ఈ ఒక సెట్ ఆఫ్ టీషర్ట్స్ ఇవన్నీ సెట్ చేయాలి చిన్నగా, ఫస్ట్ చూపిద్దామని పెట్టాను. దీని తర్వాత వేసుకునేది హుడీస్ వేసుకోవాలి. సో నేను ఇవి ఒక 6 తీసుకున్నాను అనమాట ఈ హుడీస్. తర్వాత కూడా కావాల్సి వస్తుంది కదా, అంటే ఇవి బయటికి కూడా, లైక్ ఫర్ సపోజ్ ట్రిప్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో కూడా వేసుకోవచ్చు అని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ హుడీస్ తీసుకున్నాను. ఇవి హుడీస్ కూడా కాదు, బేసిక్ గా కార్డిగన్స్ అంటారు కదా అవి. ఇదైతే నాకు మీషోలో దొరికింది. ఎంత ప్రెట్టి ఉందో అసలు, 200కి దొరికింది. ఇది మాత్రం చూడండి ఎంత బాగుందో. సో నేను దీన్ని వైట్ టీషర్ట్ వేసుకొని దాని మీద వేసుకొని కిందేమో మీషో నుంచే ఒకటి వైట్ కలర్ మిడ్డీ తీసుకున్నా. అది ప్లస్ శిల్పారామంలో ఇంకొక వైట్ మిడ్డీ తీసుకున్నా. 2 పలుచగున్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసేసి లేయరింగ్ చేసేసి వైట్ టీషర్ట్ వేసుకొని దాని మీద వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సినిమాటిక్ గా. అలా సెట్ చేసుకున్నా నేను. సో ఇవి ఒక హుడీస్. సో మోస్ట్లీ మిగతావన్నీ మళ్ళీ ఇదొకటి. ఇదేమో నాకు బాయ్స్ సెక్షన్ లో దొరికింది అనమాట. జూనియర్ బాయ్స్ 15 to 16 years బాయ్స్ సెక్షన్ లో దొరికింది. చూడండి క్రిస్మస్ వైబ్ అంతా ఉంది ఇది దీంట్లో. ఈ స్వెట్ షర్ట్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి వేసుకున్నా ఇది నేను. అంటే ఆఫీస్ లో శాంటా ప్రోగ్రామ్ జరిగిద్ది కదా, శాంటా క్లాస్ ది, అప్పుడు వేసుకున్నా ఇది. ఇంకా మిగతావన్నీ కొంచెం వాడినవే. మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నా, బేవకూఫ్ అనే వెబ్సైట్ లోను.
కాదు సోల్డ్ స్టోర్ వెబ్సైట్ లో తీసుకున్నా 200 రూపీస్కి వచ్చింది. సో ఇలాంటి కలర్ఫుల్ వేసుకుంటే మనకి అలాంటి మౌంటైన్ ప్లేసెస్ లో చాలా బాగా మనమే కనిపిస్తాము, ఫొటోస్ చాలా బాగా వస్తాయి, అందుకనే తీసుకున్నాను ఇది. సో ఇవి ఒక 6 తీసుకున్నా, 6 హుడీస్. మోస్ట్లీ పట్టు దీంట్లో ఇవన్నీ సెట్ చేయాలి ఎట్లో గట్లా మడత పెట్టేసి.